నమస్కారం కృష్ణారావు గారు. నమస్కారం. అవిఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈరోజు అంటే ప్రతి సంవత్సరం దీని మీద ఒక చర్చ జరుగుతూ ఉంటుంది. ఎవరైతే విశిష్టమైనటువంటి సేవలు చేసి విఘ్నత కలిగి సమాజానికి ఉపయోగపడతారో అట్లాంటి వాళ్ళందరికీ ప్రభుత్వం వాళ్ళని సముచిత రీతిలో సత్కరించవలసినటువంటి దీని మీద కేంద్ర ప్రభుత్వం ఈ పద్మ అవార్డ్స్ని ప్రతి ఏడాది ప్రకటిస్తూ ఉంటుంది. అది అయితే ఉండే పార్టీ దాన్ని బట్టి కొంతమంది ఫేవర్ చేయడము ఇది చేయడము ఆల్మోస్ట్ మనము యావరేజ్గా తీసుకుంటుంటే బిఫిటింగ్గా ఉన్నవాళ్ళు ఒక 40% ఉంటే రికమెండేషన్ మీద ఉంటారు వాళ్ళు. బట్ సమఉజ్జీలుగా ఉండేవాళ్ళు ఇంకా బెటర్ వాళ్ళు ఉన్న వీళ్ళకి రావడంతో కొంచెం ఇది అవుతూ ఉంటుంది. సో ఈ ఏడాది పద్మ అవార్డ్స్ అనౌన్స్ చేశారు. పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ. అది అన్ని రంగాలకి అంటే స్పోర్ట్సు, తర్వాత రాజకీయాల్లో ఉన్న వాళ్ళు, మిగిలిన వాళ్ళు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇలాంటి వాళ్ళందరినీ ఇది చేశారు. సో దీన్ని రాష్ట్రపతి ప్రకటించడం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోకి వచ్చి మనము దీని గురించి చేసుకున్నట్టయితే తెలంగాణ వాళ్ళు కొంచెం మాకు ఎక్కువ ఇవ్వలేదు, ఆంధ్ర వాళ్ళకి ఎక్కువ ఇచ్చారు అని అన్నారు. దీంట్లో అంటే కొంచెం రాజకీయ ప్రభావం అయితే ఉన్నట్టయితే మనకు కనబడుతుంది. అంటే ఇప్పుడు సమఉజ్జీలు అవునా కాదా అనేది మనం ఇప్పుడు పేర్లు పెట్టి డిస్కస్ చేయడము అంత సముచితం కాదనుకుంటాను. కొంతమందిలో నిర్లిప్తత ఉంది. బట్ ఈ పద్మ అవార్డ్స్ వలన వాళ్ళకంటే అంటే ఒకరికే సేమ్ పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అంటే వాళ్ళ ది వే ఇన్ విచ్ దే ఆర్ ప్రోగ్రెసింగ్ ఇన్ ది పర్టికులర్ అది మనకి తెలుస్తూ ఉంటుంది. అంటే సమాజంలో కంటిన్యూస్గా వాళ్ళ సేవ ఎలా చేయగలుగుతున్నారు, వాళ్ళ విఘ్నత ఇదంతా అనమాట. సో ఈ పద్మ అవార్డ్స్ మీద మీరు ఒక చిన్న మీకు తెలిసినంత వరకు మీ దృక్పథం ఏమిటనేది ఒకటి చెప్పండి. ఏ విషయానికి ఆ విషయమే చెప్పుకోవాలి. పద్మ అవార్డ్స్కు రియల్ అయిన రికగ్నిషను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే వచ్చిందంటలో సందేహం లేదు. 2014లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ ఇయర్ మాత్రం అంతకు ముందులాగానే పద్మ అవార్డ్స్ వెళ్ళిపోయినాయి. అందుకనే ఆంధ్రాలో కూడా ఇష్టం వచ్చినట్టు ఇచ్చారు. ఒక లెక్క పద్దు లేదు. 2014 ఉంటే 14-15 ఫస్ట్ ఇయర్ మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక లాబీలు వర్క్ చేసుకొని తెచ్చుకుంటూ ఉండేవి. అంతకుముందు అట్లాగే ఉండింది. అదే ఫస్ట్ ఇయర్ కూడా కొనసాగింది. ఇన్ఫ్యాక్ట్ నాకు హోమ్ మినిస్టర్లో పనిచేసిన అడిషనల్ సెక్రటరీ చెప్పారు, మా హోమ్ మినిస్టరు డెంటిస్ట్ కూడా ఒక పద్మశ్రీ పడేశాడు. సో ఎవరు అడిగితే వాడికి ఇట్లా ఇచ్చేశాడని. సో అది అంతకుముందు కల్చర్. 2014-15లో కూడా అదే కల్చర్ నడిచింది ఫస్ట్ ఇయర్. ఆ పైన రివ్యూ చేసుకొని ఒక సిస్టమ్ను ఆర్గనైజ్ చేసుకున్నారు. ఆ సిస్టమ్ మరి ఎట్లా ఆర్గనైజ్ చేసుకున్నారో ఇన్ఫార్మల్ నామినేషన్స్ తెచ్చుకోవటం, ఎవరైనా నామినేషన్ వేసుకోవచ్చు. ఆ పైన దానిని వెరిఫికేషన్ చేసుకోవటం, రియల్ జెమ్స్ రియల్గా ఎక్కడెక్కడైతే మరుగుపడి చాలా గ్రేట్ క్రియేటివిటీ ఉండటము, సమాజ సేవ చేయటము, మంచి చేయటము, అసలు వాళ్ళు ఏది ఆశించకుండా ఎక్కడో ఉన్నటువంటి మరుగుపడిన రియల్ పద్మాలను బయటికి తెచ్చిన ఘనత మాత్రం గత 10 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీకే వస్తుంది. సో వీళ్ళు కోయలేషన్ పార్ట్నర్స్ లేకుండా ఫుల్ మెజారిటీతో వాళ్ళు ఉన్నంత వరకు పద్మాలు సరిగ్గా వెళ్ళాయి. మళ్ళీ ఈ కోయలేషన్ పార్ట్నర్స్ వచ్చి జాయిన్ అయినారు, పద్మాలు కలుషితమైపోయినాయి. వాళ్ళ లాబీలు వాళ్ళ వీటితో అప్పటికీ కూడా ఇప్పుడు కూడా 80-85% జెన్యూన్, 15% బోగసు ఈ రకంలో ఈ రేషియోలో నడుస్తున్నట్టు ఉన్నది చూడకపోతే. లేకపోతే ఇది లేదు. సరే, మొత్తం మీద కొంత ఇది ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. పాలిటిక్స్ అన్న తర్వాత కొంత ప్రెషర్స్ అవి. బట్ ఒకటి మాత్రం, ఇంతకాలానికి ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ సిస్టమ్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ సరైన వాళ్ళను గుర్తించి వాళ్లకు పురస్కారాలు ఇచ్చే విధానాన్ని మాత్రం ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిందనేది అందరూ ఒప్పుకోవాలి. ఎట్లాంటి వాళ్ళు వస్తున్నారు, ఏ ప్రాంతాల నుంచి వస్తున్నారు, ఎంత సింపుల్ పీపుల్ వస్తున్నారు, ఎంత
హైలీ టాలెంటెడ్ పీపుల్ వస్తున్నారు పద్మ రిసీవ్ చేసుకోవడానికి. అంతకుముందు ఇది ఎక్కడ ఉంది? ఐ మీన్ వీడి డాక్టర్ అయితే వాడికి ఒకటి, వాడి డాక్టర్ అయితే ఒకటి, వీడి లాయర్ అయితే ఒకటి, ఇట్లా ఈ రకంగా పంచుకున్నారు కదా అసలు పద్మ అవార్డ్స్ అన్నింటినీ. దాని వాల్యూయే పోయింది ఓవర్ 40-50 ఇయర్స్. దానికి కాస్త వాల్యూ రెస్టోర్ చేశారు. అంతవరకు వన్ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు దిస్ గవర్నమెంట్. సరే, మంచి విషయం చెప్పారండి. థ్యాంక్ యూ.